గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్ అవసరమా? హలో అండి. నేను డాక్టర్ సత్యానంద్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ ఆర్కా హాస్పిటల్ విశాఖపట్నం. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్ అవసరం లేదు. ఎందువల్లనంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. 10% ఆఫ్ ద అడల్ట్స్‌లో గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఓన్లీ 3-4% ఆఫ్ ద అడల్ట్స్‌కి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటూ ఎటువంటి సిమ్టమ్స్ లేని వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. యూజువల్‌గా ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, పొట్ట పైభాగంలో తరచుగా నొప్పి రావటం, కడుపు ఉబ్బరంగా అనిపించటం, ఇండైజెషన్ అంటే తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ కాకపోవటం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఆపరేషన్ అవసరం పడొచ్చు. కొంతమందిలో ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా గానీ, అంటే సైలెంట్ గాల్ స్టోన్స్ అంటాం. వీళ్ళలో కూడా కొన్నిసార్లు ఆపరేషన్ అవసరం పడొచ్చు. అది ఎట్లాంటి వాళ్ళలో అంటే స్టోన్ సైజు పెద్దగా ఉండటం, 2-3 సెంటీమీటర్ సైజు కన్నా పెద్దగా ఉండటం, అండ్ స్టోన్స్ నంబర్ ఎక్కువగా ఉండి గాల్ బ్లాడర్ మొత్తం స్టోన్స్‌తో నిండిపోయి గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అయిపోవటం, అండ్ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్‌తో పాటు అసోసియేటెడ్‌గా పాలిప్ అంటే ఒక చిన్న కండలాగా ఉంటుంది. అది కూడా అసోసియేటెడ్‌గా ఉండటం, అండ్ కొంతమంది షుగర్ పేషెంట్స్‌లో కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్‌లో ఉన్న వాళ్ళలో కూడా ఆపరేషన్ అవసరం పడుతుంది. ఈవెన్ ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా గానీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ స్టోన్స్ వలన కాంప్లికేషన్స్ వచ్చే వాళ్ళలో కూడా ఆపరేషన్ అవసరం పడుతుంది. కాంప్లికేషన్స్ అంటే ఎట్లా ఉంటాయంటే, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ రావటం, కొన్ని స్టోన్స్ ఏమన్నా కిందకి పడి పసరతిత్తుకి సంబంధించిన పైప్‌లో బైల్ డక్ట్స్ అంటాం. దానిలో అబ్స్ట్రక్ట్ చేయటం వలన, అడ్డం పడటం వలన జాండీస్‌లా ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళలో తర్వాత కొంతమందిలో ప్యాంక్రియాటైటిస్ కూడా వస్తుంది గాల్ బ్లాడర్ స్టోన్ వలన. వీళ్ళలో కూడా ఆపరేషన్ అవసరం పడుతుంది. సో గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్ అవసరం లేదు. బట్ ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు.